రీసెంట్‌గా హైవే మీద ఏమన్నా దెయ్యాలు కనిపిస్తాయని ప్రయాణించాం. కానీ దారి మధ్యలో మాకు దెయ్యాలు తప్పించి మిగతావన్నీ కనిపించాయి. సో, ఈ ప్రయాణం చాలా దారుణంగా ఉంటది. సో, కొంచెం లాంగ్ కూడా ఉంటది. సో, నైట్ లైఫ్ హైవే మీద నిజంగా దెయ్యాలు ఉంటాయో లేదో ఒకసారి ఈ వీడియో చూస్తే తెలిసిపోద్ది. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ప్రయాణం మా ఊరు నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇది మా స్టార్టింగ్ హైవే రోడ్. ఇక్కడి నుంచి లాంగ్ ఎన్ని కిలోమీటర్లు అంటే దాదాపు 220 కిలోమీటర్ల దాకా ప్రయాణం ఉంటుంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 12 గంటలు అయితే అయ్యింది. ఇది మా ఊరు హైవే దాటిన వెంటనే ఇది గోపాలపురం. ఇది బ్రిడ్జి నైట్ మొత్తం లైటింగ్స్తో అయితే ఉంది. ఎక్కడైనా ఏమన్నా ఇన్సిడెంట్స్ కనిపిస్తాయి అనుకుంటే నాకు తెలిసి ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ అయితే మాకు కనిపించలే. నెక్స్ట్ ఈ డెస్టినేషన్కి వచ్చాం. ఇది భీముడోలు. ఇక్కడ కూడా మాకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కనిపించలే. బట్ ఈ బ్రిడ్జి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. మీరు చూసుకోవచ్చు చీకటి ఎంత భయంకరంగా ఉంటుంది అనేది. ఫ్రంట్ మనకు మొత్తం హైవే మీద లైటింగ్సే. కొత్త హైవే కదా, ఇది ఏలూరు రోడ్డుకి అయితే వచ్చేసాం. ఏలూరు రోడ్డుది చూడండి హైవే. కొన్ని వెహికల్స్ అయితే సైడ్ ఆపుకున్నారు, ఎందుకో తెలీదు. నైట్ టైం సైడ్ ఆపడం కొంచెం డేంజరు. కొంతమంది అయితే ఆపారు. ఇంకా మనకి ఈ హైవేకి దగ్గరికి అంటే వచ్చేసాం. ఇది ఏలూరు దగ్గరలోనే, దాదాపు డెస్టినేషన్కి కొంచెం దూరం. ఏంటి టోల్ ప్లాజా ఉంటుంది కదా, అక్కడ చేరుకోవడానికి కొంచెం దూరం. ఎక్కడైనా కనిపించిద్ది అనుకున్నా కానీ బట్ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయితే మాకు కనిపించలే. కానీ ఈ జర్నీ చాలా దూరం అబ్బా. ఈ ప్రయాణం నిజంగా నైట్ లైఫ్ చూడలేదు ఇంత లాంగ్ ప్రయాణిస్తామని. బట్ వెళ్ళాం, కానీ ఎక్కడన్నా ఏదన్నా కనిపిస్తుందనే వెళ్ళా. నేనైతే ఎస్పెషల్లీ నైట్ హైవే మీద దెయ్యాలు ఏమన్నా ఉంటాయన్న థాట్తోనే వెళ్ళా. కానీ నాకు ఎటువంటి సంకేతాలు కానీ హైవే వారిన మొత్తం మీకు వీడియోస్ చూస్తున్నారు కదా, ఈ పక్కన అవన్నీ వెతుకుతున్నా కానీ అక్కడ ఎటువంటి కనిపించలే. బట్ అక్కడక్కడ కొన్ని కనిపించినాయండి. అవి ఏంటనుకుంటున్నారు? లైట్స్, టార్చ్ లైట్స్ అయితే కనిపించినాయి. బట్ అవి అబ్బో చాలా అట్లే గోస్ట్ కింద అనుకున్నాను నేను. ఇది మనకి విజయవాడ అనుకుంటా, మేబీ గన్నవరం. విజయవాడ కూడా కాదు, గన్నవరం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. గన్నవరం నుంచి కూడా నైట్ మొత్తం ఖాళీ ఉంది రోడ్డు, ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది రోడ్డు మొత్తం. గన్నవరం బ్రిడ్జి ఉంటుంది కదా, అక్కడ ఒక కళ్యాణ మండపం అయితే ఉంది, కానీ లైటింగ్ ఎక్సలెంట్ ఉంది అబ్బా. మీరు చూసుకోవచ్చు ఆ లైటింగు. ఏదో మ్యారేజ్ జరుగుతుంది అనుకుంటా, 1 o'clock అవుతుంది. 1 మేబీ నాకు తెలిసి 12:30 1 అవుతుంది అనుకుంటా అక్కడికి. అది మొత్తం కళ్యాణ మండపం ఎక్సలెంట్ లైటింగ్ ఇస్తుంది. ఇది ఒక హాస్టల్. ఇది మీకు ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ పక్కన ఒక హోటల్ అయితే ఉంటుంది, పార్క్ లైట్ అని ఒక హోటల్ అయితే ఉంటుంది. ఇది పార్క్ లైట్. ఇక్కడ కూడా సైడ్ ఏమైనా కనిపిస్తాయి అనుకున్నా, బట్ ఇక్కడ ఏం కనిపించలేదు నాకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది. ఇక ఏంట్రా బాబు ఎటు చూస్తున్నా ఈ చీకటి ఉంది కానీ ఎటువంటి నెగిటివ్ గోస్ట్లు కానీ ఎటువంటి కనిపించట్లేదని నేనైతే తల పీక్కున్నాను. నైట్ చూద్దాంలో అనుకున్నా కానీ ఇంత దారుణంగా చూస్తానని అయితే అనుకోలే. ఆఖరికి విజయవాడ కూడా రీచ్ అయ్యా ఇలాగే అనుకొని. నాకైతే ఏమీ అర్థం కాల. నైటు ఖాళీ రోడ్లు, మనుషులు ఎవరు లేరు, ఖాళీ రోడ్లు. కానీ బస్సులు ఉన్నాయి చూడండి, ఆ బస్సులు కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ ఉంది, ఇది మాత్రం గమనించాను. ఒక్కోడు నిద్రపోతూ ఉన్నాడు. ఇది మీకు డే మార్నింగ్ కూడా, డే టైంలో కూడా చూపించేది. ఫ్లిప్కార్ట్ హోల్సేల్ విజయవాడ, అదే ఎన్కేపాడు దగ్గర ఇది. కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ అని బస్సు వాళ్ళని ఎందుకు అంటున్నానంటే, నైట్ వాళ్ళు ఎలా వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు, చాలా దారుణంగా అయితే వెళ్తున్నారు. ఇప్పుడు టైం చూసుకోవచ్చు మనం, ఇక్కడ 1:29 అంటే 1:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. 1:30కి మేము విజయవాడ అయితే రీచ్ అయ్యాం. ఇది కావేరీ ఏదో ఉంది కదా, ఆ బస్సు చాలా ర్యాష్, నిద్రపోతూ డ్రైవ్ చేస్తున్నాడు. ఒకసారి మీరు చూడండి, డ్రైవ్ చేస్తాం కూడా వంకర టింకర్లుగా నడుపుతున్నాడు, చాలా ర్యాష్ డ్రైవింగ్. వీడేం సడన్గా వచ్చేసాడు, వీడికైతే సైడ్ అవ్వలేదు, ఆడు చాలా ర్యాష్గానే పోనిచ్చాడు ఆ బస్సు అయితే.
ఇంకా వెంటనే మీకు నైట్ 1:30 అయింది కదా, ఇక ఆల్మోస్ట్ ఈ హైదరాబాద్ వెళ్ళే బస్సులన్నీ అలాగా. నేను అందుకే తీసా. వీడి ఫ్రెండ్ వాడు ఉన్నాడు, కావేరి ఏదో సంథింగ్ చెప్పా కదా, వాడైతే ఉన్నాడు. వాడు అసలు ఇవ్వలా. చూడండి ఇటుపక్క రోడ్లు ప్రశాంతంగా ఉన్నాయి, 1:30కి ఎవరు ఉండరు కదా. వాడైతే వీళ్ళకి సైడ్ ఇవ్వాల, మొత్తం ఇలాగా ఆగిపోయినాయి. సో కానీ మొత్తం రోడ్లు ఖాళీగా ఉన్నా కానీ ఈ హైదరాబాద్ వెళ్ళే బస్సులు అయితే హెవీగా ఉన్నాయి అబ్బా. సో ఇంకా అవి మేము దాటేసి బ్రిడ్జి అయితే ఎక్కేసా. ఇది మీకు తెలుసు, నోవాటల్ బ్రిడ్జి అని విజయవాడలో. సో ఇక్కడ కూడా మాకు ఎటువంటి ఏమీ కనిపించలే. అసలు నైట్ లైఫ్ మీరు చూడాల జర్నీని. పత్తి పడిపోయింది పాపం. లోడ్ ఇది ఈ సైడ్ స్టార్టింగ్ నుంచి పత్తి ఉంది చూసారా ఈ సైడ్. సో ఇదంతా పడిపోయింది. బండి అయితే ఫ్రంట్ ఉంది, చూపిస్తాను అది కూడా. సో ఈ పత్తి తేయమనుకోకండి, పాపం అతను కొంచెం ఏరుకుంటున్నాడు, అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా, అది ఊడిపోయింది అనమాట. దానివల్ల అయితే చాలా పడిపోయింది. సో అంతే, కొంతమందికి అలాంటి కష్టాలు ఉంటాయి. సో ట్రక్లు లోడ్ బళ్ళు ఉన్నప్పుడైతే కొంచెం కష్టం. ఈ బ్రిడ్జి మీలో చాలామందికి తెలుసు, అదే వారధ బ్రిడ్జి అండి. గుంటూరు వెళ్ళడానికి ఉంటుంది కదా, మొన్నటిదాకా రిటర్నింగ్ వాళ్ళు అది. దాని తర్వాత ఇక్కడ కొండ మీద నాకు బాగా లైటింగ్ అనిపించింది. టెంపుల్ ఉంది అక్కడ, టెంపుల్ లైటింగ్ అక్కడ మంచి కలర్ఫుల్గా అయితే కనిపించింది. సో బాగా నచ్చింది అక్కడ, అందుకే తీసా. ఈ సైడ్ అన్నా మీకు దెయ్యాలు కనిపిస్తాయేమోనని చూసా. ఇక్కడికి వచ్చేసరికి 1:45 అవుతుంది. సో కొంచెం ట్రాఫిక్ గట్టా క్లియర్ చేసుకొని మేము వచ్చేసరికి ఇటు సైడ్ కూడా నాకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ దెయ్యాలు కానీ ఏమీ కనిపించలే. ఎస్పెషల్లీ నైట్ లైఫ్ కొంచెం దెయ్యాలు ఉంటాయి హైవే మీద, బాబు ప్రమాదాలు జరుగుతాయి అనుకుంటారు, కానీ నాకు ఎటువంటి జాడ అయితే కనిపించలే. ఎక్కువ దెయ్యాల కన్నా మనుషులు, కార్లు ఇవే తిరుగుతున్నాయి. కొంతమంది ఆ టైంకి కూడా స్కూటీల మీద, బైక్లు అయితే వేసుకొని సరదా తిరుగుతూ ఉన్నారు నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి. కొంచెం ఎదరికి వచ్చాక ఇది కాజా మీలో చాలామంది తెలుసు కదా, మంగళగిరి దాటాగా ఈ చెక్ పోస్ట్ కాడ, ఇదే టోల్ గేట్. ఈ టోల్ గేట్ కాడ అయితే మంచు విపరీతంగా పడుతుంది. ఆ కలర్స్ లైటింగ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో నాకు బాగా నచ్చింది, ఇంకా ఫ్రంట్ కూడా బాగా వచ్చింది. ఇక టోల్ గేట్ దగ్గరికి వెళ్ళాక నాకైతే బాగా నచ్చింది ఆ ప్లేస్లో. మంచు మాత్రం తెగబడ్డది అబ్బా, చూసుకోవచ్చు మీరు. ఆ మంచేది ఏమనుకోకండి, అదంతా లైటింగ్స్ అండ్ స్నో అయితే పడుతూ ఉంది. సో ఈ బయట ఈ టైం ఇలా తిరుగుతూ ఉంటే పట్టద్ది. విచిత్రం ఏంటంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎంత మంచు అయితే కనిపించదు, బట్ ఈ కాజా దగ్గరికి వచ్చేసరికి చాలా మంచు ఉంది. అది ఎంత అంటే చెయ్యి బయటకెట్టి వీడియో తీస్తుంటే చెయ్యి ఫోను మొత్తం తడిచిపోతున్నాయి, అంత మంచు పడుతుంది. మిగతా నాకు తెలిసి ఇంకెక్కడా లేదు, మీరు స్టార్టింగ్ నుంచి చూసుకోవచ్చు. ఈ సైడ్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ మొత్తం లారీలు, రైట్ సైడ్ మొత్తం లారీలు స్టాప్ చేసి పడుకుంటున్నారు. ఇక 2 ఆ టైం అవుద్ది ఇక్కడ. సో అందరూ స్లీపింగ్ మోడ్లో అయితే ఉన్నారు, బట్ నేనైతే పడుకోలేదప్ప. సో నాకు తెలిసి దాదాపు 32 గంటలు 34 గంటలు నేనైతే నో స్లీప్. ఇక్కడ చూడండి లైట్ ఎలా ఉందో, ఎక్సలెంట్, నాకు బాగా నచ్చింది. ఇది నేనే తీసాను. సో ఈ టోల్ గేట్ కాడ, ఏలూరు కాడ కొంచెం గొడవ అయితే అయిందండి. ఎందుకంటే కర్ణాటక బండి, ఆంధ్రప్రదేశ్ కార్లు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ స్ట్రైట్ వెళ్తుంటే కర్ణాటక మధ్యలో అలాంటి లారీలో దూరేశాడు. సో వాడిని అయితే కొట్టుకున్నారు. అక్కడ మాకు దాదాపు ఏలూరు టోల్ గేట్ కాడ 1/2 అవర్ 1 అవర్ దాకా అక్కడే తినేసింది. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయితే అయింది. సో ఈ క్లిప్ అయితే ఎక్సలెంట్ వచ్చింది కదా. సో బాగుంటుంది, ఎందుకంటే ఇది నేనే తీసాను. ఇక ఇది మన కాజా టోల్ గేట్ అనమాట. సో ఈ టోల్ గేట్ దాటేసరికి మాకు 2 o'clock అయితే అయ్యింది. ఇంకా అలా ప్రయాణిస్తుంటే మంచు మాత్రం చూసుకోవచ్చు, రోడ్డు పొడవున దారిలో మంచు మాత్రం పిచ్చ కురిసింది అబ్బా. ఈ దెయ్యాల మాట పక్కన ఉంచితే ఇక్కడ మాత్రం బాబోయ్ మరీ దారుణంగా మంచు ఉంది. సో ఈ మంచు చూస్తుంటే నాకు పక్క హ్యాపీ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఎంత మంచులో లైటింగ్ కలర్ఫుల్స్ అంటే ఎక్సలెంట్ ఉంది అనిపించింది. ఇక బయట అంతా అది స్నో అదే పడుతూ ఉంటుంది బాగా, కానీ దెయ్యాలు అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. కానీ ఈ దారి మధ్యలో
మీకన్నా ఇది క్యాప్చర్ చేస్తున్నా కదా, ఒకసారి చెక్ చేసుకోండి, స్లో చేసుకోండి. అవన్నీ లైట్సే చెప్పించి దెయ్యాలు అయితే ఎక్కడాలి. సో దాదాపు నేను గుంటూరు అయితే రీచ్ అయిపోయాం. సో ఈ గుంటూరు హైవే ఇది డైరెక్ట్ అయితే వెళ్ళిపోయాం, లోపల నుంచి అయితే వెళ్ళాం. ఎందుకంటే రైల్వే గేట్స్ అయితే అవి ఉంటాయి, చాలా టైం అయితే తినేద్ది. అంటే ఖాళీగానే ఉంటుంది, కానీ ఆ గేట్లు అన్నప్పుడు మనకి లేట్ అయితే అవుద్ది. అందు గురించి ఈ హైవే అంతా వెళ్ళిపోయాం. ఇదంటే మనకి కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. బట్ అక్కడక్కడ దొంగలు అయితే వస్తారని భయం వేసిందండి ఏదని చెప్పాలంటే. ఎందుకంటే హైవే మీద ఈ లోడు బళ్ళు ఇవి వెళ్తున్నప్పుడు కొంతమంది దొంగలు అయితే అడ్డుకుంటారంట. సో దాని గురించి కొంచెం ఎవరన్నా వస్తారేమో అని అనిపించింది. బట్ ఎటువంటి ఏమీ అనిపించలే. కొంతమంది గుంటూరు మిర్చి యార్డ్ ఉంటుంది కదా, సో అక్కడైతే సెక్యూరిటీస్ ఉన్నారు, ఒకరిద్దరు కాదు. వాళ్ళు సెక్యూరిటీ మిర్చి బస్తాలు కానీ కాస్తూ ఉన్నారు. ఆ టైం కూడా అలా పడుకోలేదు, మెలకుగానే ఉన్నారు. సో ఇది హైవే అంటే వెళ్ళినప్పుడు మాకు అంకిరెడ్డి గూడెం అని సంథింగ్ అది వచ్చాకైతే మేము దిగాలి అటు నుంచి. ఇది సర్వీస్ రోడ్డు కాదు, మెయిన్ హైవే కదా, సర్వీస్ రోడ్ అయితే తీసుకోవాలి. సో ఈ జర్నీ అలా సాగిపోతూ ఉంది. ఇదంతా మంచి ఆడుతుందని నేనైతే వీడియో తీసాను. నిద్ర అయితే పోలా, 2:30 ఆ టైం అయితే అవుద్ది ఈ గుంటూరు చేరుకున్నసరికి. సో కంటి మీద కునికి లేకుండా ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో కొంచెం లైక్ అయితే చేయండి. ఇక్కడ బాగా చీకటిగా ఉందని అయితే తీసా, దెయ్యాలు ఏమైనా కనిపిస్తాయేమోనని. కానీ మీకు దెయ్యాలు కాదు కదా, ఆ బోర్డులు చూసారా, సైన్ బోర్డులు అయితే కనిపిస్తాయి, ఇక అవే దెయ్యాల్లా కనిపిస్తాయి అవే. ఇంక ఇటు సైడ్ అయితే వెళ్ళాలి. ఇదే చెప్పా కదా ఇందాక, మొత్తం మిర్చి సంబంధించినవి ఉంటాయని. సో ఇవన్నీ మిర్చి యార్డ్లో కోల్డ్ స్టోరేజ్లో అయ్యే బస్తాలు దాస్తారు కదా, అవన్నీ ఈ సైడ్ అంతా అలా ఉంటారు, చూసుకోవచ్చు మీరు. సెక్యూరిటీస్ ఉంటారు చూడండి, మీకు కనిపిస్తారా. ఇదో కోల్డ్ స్టోరేజ్ కంటైనర్, ఇదే కోల్డ్ స్టోరేజ్. అక్కడ సెక్యూరిటీస్ కూడా ఉంటారే, అది అక్కడ కూర్చొని ఉన్నారు. సో ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లే. ఈ లోపల నుంచి వెళ్ళాలంటే చూడండి, మరి ఎవరూ లేరు, మేమే. ఇది సింగిల్ రోడ్డు, ఇది వెంకరెడ్డిపాలెం అని చెప్పా కదా. సో ఈ రోడ్డు చాలా ప్రమాదకరమైనది. దారి మధ్యలో ఇది ఎవరు ఆ టైం తిరగరు, మేము వెళ్తున్నాం చూడండి, ఎంత ప్రమాదకరం మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఆ ఊరు లోపల నుంచి వెళ్ళాలి, ఒక్కరు లేరు. మాకేదో ఫ్రంట్ ఒక వెహికల్ కార్ ఏదో వచ్చింది. సో అప్పుడు అనుకున్నా, ఏంట్రా బాబు ఇక్కడ కూడా ఈ టైం తిరుగుతున్నారేమో అని. సో కొంతమంది అయితే వెళ్తూ ఉంటారు. సో దాటి మేము మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసాం. ఈ మెయిన్ రోడ్డు మీకు నల్లపాడు అనుకుంటా సంథింగ్ ఆ రోడ్డు. కుక్కలు అయితే తిరుగుతున్నాయి అబ్బా, ఆటయ్యన్న కుక్కలు మొత్తం కాపలా కాస్తున్నాయి. గ్రామ సింహాలని ఊరుకునే పోరు కానీ నిజంగా అవి కాపలా కాస్తున్నాయి ఆ ఊర్లకి. ఎక్సలెంట్ అబ్బా, ఎందుకంటే ఓ దొంగోడు కానీ ఒక కొత్తోడు కానీ రానివ్వకుండా బాగా కాస్తుంది. సో హైవే చెప్పా కదా, ఈ హైవే అదే మన లెఫ్ట్ సైడ్ పెద్ద కొండ ఉంటుంది, నా పాత వీడియోలో చూసుకుంటే కనిపిస్తుంది మీకు. సో ఇది అంతా దాటుకొని ఈ సింగిల్ రోడ్డుకి అయితే వచ్చాం. ఇది వెరీ డేంజరస్ రోడ్డు, మీకు చాలా వీడియోస్లో చెప్పాయి ఈ రోడ్డు చాలా ప్రమాదకరమైందని. ఈ ప్రమాదకరమైన రోడ్లో అయితే నైట్ అయితే ప్రయాణం చేసాం. కనీసం ఎక్కడైనా దెయ్యాలు కనిపిస్తాయని అయితే చూసా, ఎందుకంటే మీకు చుట్టుపక్కల మొత్తం గ్రీనరీగా కనిపిస్తుంది. అది మంచు పడుతుంది, ఈ మంచులో మనకి ఫ్రంట్ ఏ వెహికల్ వచ్చినా కనిపించదు, యాక్సిడెంట్ అయిపోద్ది. ఎంత మంచో చూడండి, అసలు కనీసం మనకి ఫ్రంట్ ఏది వస్తుందో కూడా తెలియదు. ఈ రోడ్లో ఏదైనా దెయ్యాలు ఉంటాయేమని ఎదిగాను, కానీ ఎక్కడ కనిపించలా. సో అక్కడక్కడ కొన్ని ఊర్లు కాడ ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది. సో ఆ ప్రశాంతత మీరు నిజంగా నైట్ టైం చూస్తే చాలా భయం వేస్తుంది అబ్బా. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉన్న ఊర్లో మేము తిరుగుతున్నామంటే చూడండి, నైట్ టైము ఇంత టైం, అది కూడా మా ఊరి దయ వల్ల అయితే నేను వచ్చా. అది తెల్లగా కనిపిస్తుంది చూసారా, అది ఏంటనుకుంటున్నారు, లైట్ అది. సో ఇది దాటుకొని ఇంకా ఇటు సత్తెనపల్లి ఊరు, సో అక్కడికైతే రీచ్ అయ్యాం. సో ఈ సత్తెనపల్లి కాడ మార్నింగ్ టైం అయితే ఎక్కువ హడావిడిగా ఉంటుంది, బట్ నైట్ టైం కాబట్టి ఏమీ లేవు. సో ఖాళీగా అయితే వచ్చింది.
సో నైట్ టైం అయితే ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. ఇది సత్తెనపల్లి. మీకు డే టైంలో చూసుకుంటే మొత్తం మార్కెటే. ఇది నా డే టైం వీడియో ఒకటి ఉంటుంది, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఎన్ కార్డ్స్లో ఇస్తా, ఐ కార్డ్స్లో పైన ఉండే. సో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే అది దాటిన తర్వాత సత్తెనపల్లి సింగిల్ రోడ్డు. ఇక్కడ నుంచి మళ్ళీ వరస్ట్గా ఉంటుంది రోడ్ అయితే, కొంచెం డేంజరస్గా ఉంటుంది. ఇది కూడా చుట్టుపక్కలన్నీ పొలాలు, పైగా పెద్ద పెద్ద చింత చెట్లు. కానీ ఇక్కడ కూడా నాకు ఎటువంటి దెయ్యాలు ఉండే సూచనలు కానీ ఈ రోడ్లో అయితే కనిపించలేదు. మేబీ కొంతమందికి అయితే తెలిసి ఉండొచ్చు, లోకల్ పీపుల్స్ ఉంటారు కదా నైట్ టైం వెళ్ళకూడదని. బట్ ఎప్పుడు బయటోడికి అయితే భయం లేదు. ఇప్పుడు టైం చూసుకుంటే 3:33 అయింది. దాదాపు మేము సాంగ్స్ పెట్టుకొని అలా జర్నీ అయితే సాగించాం, కానీ ఊరికనైతే వెళ్ళలేరు. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైన రోడ్లు. నైట్ టైం వెరీ డేంజరస్ ఈ రోడ్డు. ఎందుకంటే ఫ్రంట్ మనకి ఏమి వస్తుందో కనిపించదు. ఎడ్జ్ దిగితే ఏదన్నా గుద్దేస్తుంది, లేకపోతే మనం పడిపోతాం కొంచెం స్పీడ్గా వెళ్తే. అంత ప్రమాదకరమైన రోడ్లు. నైట్ చాలా సాహసించి వెళ్ళాము. కానీ ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం నేను వెతుకుతూనే ఉన్నాను, ఎక్కడన్నా చిన్న సూచనలు అయినా కనిపిస్తాయో, వీడియోలు అన్నా కనిపిస్తాయి. బట్ మంచు అయితే పడుతుంది కానీ ఏమీ కనిపించలే. ఆఖరికి మేము రావాల్సిన డెస్టినేషన్కి 3 కిలోమీటర్ల దగ్గరలో ఈ హైవే ఉంది. ఇది పిడికిరాళ్ళ హైవే, హైదరాబాద్ అండ్ చిత్తూరు ఇటు సైడ్ వెళ్ళడానికి ఇది ఉంటుంది హైవే. సో ఈ హైవే దగ్గర కూడా ఎవరూ లేరు మనుషులు. అంటే 3:33కి ఎవరు ఉంటారు? ఈ వెహికల్స్ గట్టా ఆగినవి ఉన్నాయి, కానీ కొత్త ఏమీ లేదు. సో ఈ రోడ్ని మీరు నైట్ లైఫ్ అయితే చూడలేదు, డే లైఫ్ అయితే చూశారు. బట్ దెయ్యాలు కూడా ఉండవని నేను చెప్తున్నా, ఎందుకంటే నాకు ఎక్కడ కనిపించలేదు. హైవేలు అంటూ ఉంటాయనేది మూఢనమ్మకం నాకు తెలిసి. సో ఆఖరికి దాదాపు దగ్గర వరకు అయితే రీచ్ అయ్యాం ఊరిది. సో ఈ ఊరు పిడిగిరాళ్ళ. ఈ పిడిగిరాళ్ళ ఊరికి వచ్చాక కొన్ని వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి, కానీ డే టైంలో చాలా హడావిడిగా ఉండే ఊరు. ఇక మన నైట్ లైఫ్ చూస్తే ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. సో మొత్తం ఖాళీ ఉంది అబ్బా, చూసుకోండి. మీకు మొత్తం మనుషులు ఎవరు ఉండరు. 3:33 అంటే ఇంకెవరు ఉంటారు? దాదాపు మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి అయితే 4 ఆ టైం అయితే అవుతుంది. సో 3 దాటేసి 4 అయిపోయింది, ఆల్మోస్ట్ 3:45 ఆ టైం అయితే అయ్యింది. సో ఇక్కడ ఈ ఊర్లో కూడా ఎవరు లేరు, ఖాళీగా ప్రశాంతంగా ఉంది. సో అప్పుడే టీ షాప్లో అయితే తీస్తూ ఉన్నారు, మార్నింగ్ అయిపోయింది కదా. సో చూసారుగా, ఇక్కడ ఎక్కడ నాకు దెయ్యాలనేవి ఏమీ కనిపించలేదు. హైవేల మీద దెయ్యాలు ఉండవని అయితే ఇది చూస్తుంటే మీకు అర్థమవుద్ది. బట్ ఉంటాయి అంటారు, కానీ మీరు అవి ఏం పట్టించుకోకండి. దెయ్యాలు అయితే ఉండవు, మనుషులే దెయ్యాలు, ఇంకెవరో కాదు. సో వీడియోని ఇక్కడ ధ్యానం చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.